ఈరోజు ఒక స్వామి వివేకానంద వారి సూక్తి, శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. వివేకానందుడు బ్రతికిన కాలము చాలా స్వల్పంగా ఉన్న మరి ఆయన చేసినటువంటి కృషి, చెప్పినటువంటి నీతులు ఈ దేశానికి ప్రశంసనీయము. అటువంటి కుమారులు మన భారతదేశంలో పుట్టాలని కోరుకుంటూ ఇక శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఒక దాని గురించి తెలుసుకుందాము. బ్రహ్మ జ్ఞాన ప్రచారానికి ఎవరైతే పూనుకుంటారో, ఇక ధర్మ సంస్థాపన, హిందూ సనాతన ధర్మము, హైందవ సంస్కృతి, ఇటువంటి ధర్మ సంస్థాపన కార్యక్రమాల ప్రచారానికి ఎవరైతే పూనుకుంటారో, అమితంగా కృషి చేస్తూ ఉంటారో, ఎన్ని అడ్డంకులు వచ్చినా కృషి చేస్తుంటారో వారు నిజంగా మన దేశ రాజులే అవుతూ ఉంటారు. అటువంటి మహారాజులు, రాజులంటే డబ్బు బంగళాలు ఇవే ఉండడం కాదు, ప్రజల మధ్య అభిమానము ప్రేమ సంపాదించిన వాడే నిజమైన దేశరాజు అవుతూ ఉంటాడు. అటువంటి ఆధ్యాత్మిక చింతన, బ్రహ్మ జ్ఞాన ప్రచారానికి అమితంగా కృషి చేసిన వారు నిజంగా మన దేశ రాజులే అవుతూ ఉంటారు. ఇటువంటి వారు తయారవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవన విధానము, ఆధ్యాత్మిక చింతనతో పాటు ఇక సమాజంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకోగలవడమే ఇటువంటి వారి విజయానికి దోహదపడుతూ ఉంటాయి. దీనికి తల్లిదండ్రులు తప్పకుండా సహకరించే తీరాలి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏ విధంగా మరి మీ పిల్లలు ఏ విధంగా వెళ్తే బాగుంటుందో ఒక క్రమబద్ధీకరణను రూపొందించండి. అది మీ కనీస బాధ్యత.